హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథల్లో మొదటి కథ నిజమా అబద్ధమా. పూర్వకాలం పూరి విద్యాపీఠంలో విద్యాభ్యాసం ముగించుకుని సురేంద్రుడు, సుధీరుడు అనే ఇద్దరు రాచయువకులు తమ దేశాలకు బయలుదేరారు. వారిద్దరూ మంచి స్నేహితులు. వారివి ఇరుగు పొరుగు దేశాలే. దారిలో వారికి ఒక అరణ్యం తగిలింది. వారు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో వర్షం పట్టుకున్నది. అదృష్టవశాత్తు వారు తలదాచుకునేటందుకు ఒక పాడుబడిన మండపం దగ్గరలోనే కనిపించింది. వారు అందులోకి ప్రవేశించేసరికి అదివరకే అక్కడికి చేరిన బైరాగి ఒకడు వారికి కనిపించాడు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానంగా ఆ బైరాగి, నేనొక సిద్ధాంతిని, దేశ సంచారం చేస్తూ నిన్ననే ఇక్కడికి వచ్చాను. నాకు మనుషుల మధ్య మసలటం ఇష్టం లేదు. దేశ దేశాలు తిరిగి జ్యోతిష్యంలో పాండిత్యం సంపాదించాను అన్నాడు. సురేంద్రుడికి జ్యోతిషం అంటే అమితమైన ఆసక్తి. అతను తన జాతకంలో ఎలా ఉన్నదో చెప్పమని సిద్ధాంతిని అడిగాడు. జరగబోయేది ముందే తెలుసుకుని మనిషి చేయగలిగేది ఏమీ లేదు, అది జరిగే తీరుతుంది. నా శాస్త్రాన్ని నేను మనుషులకు ఉపయోగించను అన్నాడు సిద్ధాంతి. ఏ చేతకాని వాడైనా ఆ మాటే అనవచ్చు అన్నాడు సురేంద్రుడు ఎత్తి పొడుస్తూ. బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని, మీరు రాకపూర్వం ఈ అరణ్యానికి అవతల ఉన్న విదర్భ రాజ్యపు జాతకాన్ని గుడిస్తున్నాను. ఒక వారంలోగా ఆ రాజ్యంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం దాన్ని ఒక అసమర్థుడు పాలిస్తున్నాడు. ఆ అసమర్థుడు హత్య చేయబడతాడు. అయితే అతను చంపినవాడు కాక మరొకడు గద్దె ఎక్కుతాడు. నా ఈ జోస్యం పొల్లు పోదు అన్నాడు. సురేంద్రుడు ఏమీ మాట్లాడలేదు. జ్యోతిష్యంలో ఎంతమాత్రమూ నమ్మకం లేని సుధీరుడు అసలు నోరే విప్పలేదు. ఇంతలో వాన వెలిసింది. మిత్రులిద్దరూ బైరాగికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి ముందుకు సాగారు. అరణ్యం దాటగానే వారికి ఒక రహదారి వచ్చింది. ఆ దారిన ఒక దిక్కుగా పోతే విదర్భ వస్తుంది, రెండో దిక్కుగా పోతే మిత్రులు పోవలసిన దేశాలు వస్తాయి. సురేంద్రుడు ఆగిపోయి సుధీరుడితో, ఈ విదర్భ వ్యవహారం ఏమిటో అంతు చూడాలని ఉన్నది. ఈ విదర్భరాజు పనికి మాలినవాడు. అతని మూలాన ప్రజలు నానాగచాట్లు పడుతున్నారు. వాణ్ణి చంపి విదర్భ ప్రజలకు మేలు చేస్తాను అన్నాడు. సుధీరుడు ఆశ్చర్యపడి, బైరాగి మాటలు నమ్మి నువ్వు చిక్కులు కొని తెచ్చుకుంటావా? నీ దేశ ప్రజల సంగతి ఆలోచించక ఏదో దేశం ప్రజలకు నువ్వు మేలు చేయడం ఏమిటి? పిచ్చి ఆలోచనలు చేయక మన దారిని మనం పోదాం పద. ఒకవేళ బైరాగి చూస్తే నిజమే అయినా కూడా విదర్భరాజును చంపిన ఫలితం నీకుండదు, మరెవడో రాజు అవుతాడు. ఫలితం నాకు అవసరం లేదు. మంచి ఎవరికైనా చేయవచ్చు. నువ్వు వెళ్ళు, నేను త్వరలోనే వస్తాను అని సుధీరుడు విదర్భదారి పట్టి వెళ్ళిపోయాడు. సుధీరుడికి కాలం ముందుకు సాగలేదు. తన మిత్రుడు భయంకరమైన ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడని, అతన్ని ఎలాగైనా కాపాడటం తన ధర్మమని అతనికి తోచింది. అందుచేత అతను కూడా సురేంద్రుడికి వెనకగా విదర్భకి బయలుదేరాడు. సురేంద్రుడు తిన్నగా విదర్భ రాజధానికి వెళ్ళి ఒక సత్రంలో బస చేశాడు. వెనకగా వెళ్ళిన సుధీరుడు ఆ సత్రాన్ని గుర్తుపెట్టుకుని విదర్భ మంత్రి అయిన కాలకేసి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని తర్వాత తన మిత్రుడైన సురేంద్రుడి సంగతి కూడా చెప్పాడు. అంతా చెప్పి అతను కాలకేసితో, ఒక వారం పాటు నా మిత్రుడిని బంధించి ఉంచి ఆ తర్వాత వదిలేయండి, తన దారిని తాను పోతాడు. ఆ తర్వాత అతను మీ రాజుగారిని కానీ మరొకరిని కానీ హత్య చేసే ప్రయత్నం చేయడని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. మా రాజుగారిని హత్య చేసే ప్రయత్నంలో ఉన్నవాడిని ఈ క్షణమే శిరచ్ఛేదం చేయొద్దును, కానీ నిన్ను చూసి వదిలేస్తున్నాను. నువ్వు కోరినట్టే అతన్ని వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచి ఆ తర్వాత వదిలేస్తాను అన్నాడు కాలకేసి. సురేంద్రుడి ప్రాణానికి ఎలాంటి హాని కలగనీయనని మంత్రి ప్రమాణం చేసిన మీదట తన మిత్రుడు ఎక్కడ బస చేసింది మంత్రికి చెప్పి సుధీరుడు మరొక సత్రంలో బస చూసుకున్నాడు. కానీ మర్నాడు ఉదయమే ఒక దుర్వార్త సుధీరుడి చెవిన పడింది. అదేమంటే సురేంద్రుడు గడచిన రాత్రి విదర్భరాజుని హత్య చేసి రాజభటులకు దొరికిపోయాడు. ఈ పరిణామాన్ని సుధీరుడు హతాశుడైపోయాడు. అతను కాలకేసి ఇంటికి వెళ్ళి, ఈ హత్య జరగకూడదనే కదా నేను ముందుగా నా మిత్రుడిని బంధించమని మిమ్మల్ని హెచ్చరించాను. అతన్ని మీరు నిన్ననే ఎందుకు ఖైదు చేయలేదు? మీ అలక్ష్యం వల్లనే కదా ఈ ఘోరం జరిగింది. మీ వల్ల కాదంటే నేనే మరొక ఉపాయం చేసి ఉండేవాణ్ణి అన్నాడు. కాలకేసి ఎంతో పశ్చాత్తాపం ప్రదర్శిస్తూ, నువ్వు చెప్పినట్టే చేయబోయాను, కానీ నీ మిత్రుడు మా ఎత్తు కనిపెట్టి తప్పించుకుపోయాడు. అతనికి మరణదండన తప్పదు అన్నాడు. సుధీరుడి మనసు వికలమైపోయింది. మంత్రితో ఇక మాట్లాడేది కూడా ఏమీ కనిపించలేదు.
సురేంద్రుడిని మరణదండ నుంచి తప్పించే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ అతను చాలా మదనపడ్డాడు. తన మిత్రుడి మరణశిక్షకు తానే కారకుడా అన్న అనుమానం కూడా అతన్ని బాధించింది. ఎందుకంటే అతని పేరు ఆచూకీ కూడా ముందుగానే తన మంత్రికి చెప్పేశాడు. కొద్ది రోజులు గడిచాయి. నగరంలో మరొక వార్త పుట్టింది. అదేమంటే మర్నాడే మంత్రి కాలకేసి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు. అదే ముహూర్తంలో సురేంద్రుడికి మరణదండన అమలు జరగబోతున్నది. సుధీరుడు సభకు వెళ్ళాడు. సభలో జనం కిటకిటలాడుతున్నారు. కాలకేసి సింహాసనం పక్కన మరొక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. సింహాసనం ఖాళీగా ఉన్నది. సభలోకి సురేంద్రుడిని చేతులు బంధించి తెచ్చారు. ముందు అతని శిరచ్ఛేదము, ఆ తర్వాత కాలకేసి పట్టాభిషేకము జరగవలసి ఉన్నాయి. సుధీరుడు కాలకేసిని సమీపించి, ప్రభు, ఈ రాజద్రోహి తల నరికి అవకాశం నాకు ఇప్పించండి. ఈ పని చేసి నా బాధ్యత పూర్తి చేసుకుంటాను అన్నాడు. కాలకేసి అందుకు సమ్మతించాడు. సుధీరుడు తన కత్తి దూసి సురేంద్రుడి కేసి ఒక అడుగు వేసి, ఏదో సందేహం కలిగిన వాడిలాగా 2 అడుగులు వెనక్కి వేసి మెరుపు వేగంతో తన కత్తితో కాలకేసి తల నరికేశాడు. హాహాకారాలు చెలరేగవలసిన సభలో చీమ చిటుక్కుమంటే వినబడే నిశ్శబ్దం. రాజభటులు నేలచూపులు చూస్తూ ఉండిపోయారు. అంతలో సభలో హర్షధ్వానాలు చెలరేగాయి. కాలకేసి చచ్చినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. సురేంద్రుడే విదర్భకు రాజు కావాలని సభలో ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది. అతని పట్టాభిషేకం కూడా అప్పుడే జరిగిపోయింది. తరువాత అతను తన మిత్రుడు సుధీరుని కౌగలించుకుని, నువ్వు కాలకేసిని చంపింది నన్ను రక్షించడానికా లేక బైరాగి మాటలు అబద్ధం చేయటానికా అని అడిగాడు. ఏదీ కాదు. కాలకేసి ప్రవర్తన ముందు నుంచి నాకు చాలా అనుమానాస్పదంగా కనిపించింది. ఆ దుర్మార్గుడు తన రాజును రక్షించుకోకపోగా నువ్వు ఆ రాజును హత్య చేసిన మీదట నిన్ను ఉపయోగించుకుని తాను గద్దె ఎక్కాలని చూశాడు. బైరాగి జోస్యం అప్పుడే అబద్ధమైంది. నువ్వే రాజును చంపావు, నువ్వే రాజు అయ్యావు అన్నాడు సుధీరుడు. సురేంద్రుడు నవ్వి, లేదు మిత్రమా, బైరాగి జోస్యం అక్షరాలా నిజమైంది. రాజును చంపింది నేను కాదు, కాలకేసి. ఆ నేరం నా మీద నెట్టి తాను రాజును కావాలని చూశాడు అన్నాడు. సుధీరుడు ఆశ్చర్యపోయాడు. తాను కాలకేసిని చంపకపోతే అతనే రాజై బైరాగి జోస్యం అబద్ధమయ్యేదే. అది నిజం కావటానికి సుధీరుడు కూడా కృషి చేసిన వాళ్ళు అయ్యారు. కథ సమాప్తం. 2వ కథ వ్యతిరేకం. ఈ కథను రాసిన వారు పేర్లమిట్ట నాగేశ్వరరావు గారు. రామయ్య రాజమ్మ భార్యాభర్తలు. రాజమ్మ ఏమి చెప్పినా రామయ్య అందుకు వ్యతిరేకంగా చెప్పేవాడు. ఒకసారి రాజమ్మ రాబోయే పండగకు పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తను అడిగింది. రామయ్య వెంటనే, వీల్లేదు, నోరు మూసుకుని ఇంట్లోనే పడి ఉండు అన్నాడు. ఆ రాత్రి రాజమ్మ అన్న రంగయ్య ఏదో పని మీద ఆ ఊరు వచ్చాడు. రాజమ్మ తన అన్నతో భర్త వైనమంతా చెప్పింది. రంగయ్య ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయి మర్నాడు ఉదయం వెళ్ళిపోబోతూ రామయ్యతో, రామయ్య, రాజమ్మను పండగకు రమ్మని అడిగాను. నువ్వు వెళ్ళమన్నావుట కానీ తాను రాలేనంటున్నది. ఇది ఇంత పెంకిగా ఎందుకు తయారైందో నాకు అర్థం కావట్లేదు. సర్లే, దాన్నేమి అనకు అన్నాడు. వెంటనే రామయ్య లోపలికి వెళ్ళి రాజమ్మతో, పుట్టింటికి రమ్మంటే రాలేనన్నావుట, ఎందుకు వెళ్ళవు? వెంటనే బయలుదేరు అన్నాడు. వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు పట్టుబట్టితే కాదు కూడదంటే పండగ రోజు ఉదయమే వెళ్ళి సాయంకాలమే తిరిగి వచ్చేస్తాను అంది రాజమ్మ. రామయ్య మండిపడి, అదేం కుదరదు, నువ్వు ఇప్పుడే బయలుదేరు, నోరు మూసుకుని పండగ పుట్టింట గడిపి మరీ రా అని బండి తీసుకురావడానికి బయలుదేరాడు. కథ సమాప్తం. 3వ కథ మనుష్య యత్నం. ఈ కథను రాసిన వారు శ్రీ జె రఘునాథరావు గారు. ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడు ఒకరోజు సంతకు అవసరంగా వెళ్ళవలసి వచ్చింది. తన మందను చూస్తూ ఉండమనటానికి వాడికి ఎవరు దగ్గర వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేరు. అందుచేత వాడు దేవుడిపైన భారం వేసి బీడులు అమ్మేస్తున్న మందను వదిలి సంతకు బయలుదేరాడు. గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళేసరికి సంత నుంచి తిరిగి వస్తూ ఎరిగిన వాడొకడు కనబడి, ఎక్కడికి బయలుదేరావు అన్నా అని అడిగాడు. సంతలో పనుంది, తప్పనిసరే పోతున్నాను అన్నాడు గొర్రెల కాపరి. మరి మందనెవరు చూస్తున్నారు అన్నాడా ఎరుగున్నవాడు. ఎవరున్నారు చూడటానికి? ఆ దేవుడే చూస్తాడు అంటూ ఆ గొర్రెల కాపరి గబగబా ముందుకు సాగిపోయాడు. దేవుడు ఏం చూస్తున్నాడో నేను చూస్తాను అనుకుని 2వ గొర్రెల మందను సమీపించి బాగా కొబ్బిన గొర్రెలను 25 ఏరుకుని వాటిని తన ఊరు తొలుకుపోయాడు. గొర్రెల కాపరి సంతకు పోయి అక్కడ తన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి
మందలో 25 గొర్రెలు తరిగినట్టు తెలిసింది. వాడు దీర్ఘంగా నిట్టూర్చి, గొర్రెలను కాసే పని దేవుడి మీద వేసి లాభం లేదు అనుకున్నాడు. ఇలా అనుకున్నవాడు తన గొర్రెలను కాయటానికి 2 కుక్కలను కొన్నాడు. ఆ కుక్కలను అమ్మినవాడు ఆ కుక్కలకు రోజూ 2 ఫలాల మాంసం వేయమని చెప్పాడు. అందుకని గొర్రెల కాపరి తన కుక్కలకు రోజు 2 ఎలకలను వేస్తూ వచ్చాడు. కుక్కలను పెట్టినా కూడా మంద నష్టపడుతూనే వచ్చింది. ఆ ప్రాంతాల తోడేళ్లు జాస్తి. అవి ప్రతి రాత్రి మందలోకి జొరపడి ఒకటో రెండో గొర్రెలను లాక్కుపోతూ ఉండేవి. మర్నాడు ఉదయం గొర్రెలను ఎంచుకుంటే నష్టం బయటపడేది. తోడేళ్లు రావటం కుక్కలు చూసేవి కానీ ఏమీ చేసేవి కావు. తోడేళ్లు గొర్రెలను ఈడ్చుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకుండిపోయేవి. తోడేళ్లు చంపి తినగా మిగిలిన గొర్రెల మాంసాన్ని కుక్కలు ఆవురావురని తినేసేవి ఆకలికి. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. మంద నానాటికి పలచనవుతున్నది. అది ఏం చేయటానికి పాలుపోక గొర్రెల కాపరి హతాశుడయ్యాడు. ఈ విధంగా సాగిపోతే కంకురాత్రికి ఒక గొర్రె కూడా మిగలదు అనుకున్నాడు వాడు. వాడు అసహాయుడై కంట నీరు కార్చసాగాడు. అంతలో ఒక గడ్డం తాత అటుగా వెళుతూ గొర్రెల కాపరిని చూసి ఆగి, ఎందుకురా వెర్రినాకన్నా కంటతడి పెడుతున్నావు? ఏం కష్టం వచ్చి పడింది అని అడిగాడు. ఏడవకేం చేయను, దేవుడి మీద భారం వేసి సంతకెళ్ళిన రోజున 25 గొర్రెలు మాయమయ్యాయి. మందని కనిపెట్టి ఉంటాయి కదా అని 2 కాపలా కుక్కల్ని కొంటే అవి ఉండి లేక ఒకటిగానే ఉంది. ప్రతిరోజు తోడేళ్లు వచ్చి 1-2 గొర్రెల్ని కాజేసు పోతూనే ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఈ దరిద్ర కుక్కలు మొరగనన్నా మొరగవు అన్నాడు గొర్రెల కాపరి. కుక్కలకు ఆహారం ఏం పెడుతున్నావు అని అడిగాడు గడ్డం తాత. 2 ఫలాల మాంసం పెడుతున్నాను అంటే 2కి చెరువు ఎలక వేస్తున్నాను. ఆ వెధవ కుక్కలకి అది చాలా ఏం అన్నాడు గొర్రెల కాపరి. ఇంకేం, అందుకే నీ గతి ఇందాక వచ్చింది. అడపా ఓ గొర్రెను కోస్తూ ఉంటావు కదా, ఆ మాంసాన్ని కుక్కలకు తిన్నంత వేస్తూ ఉండు. నీ పని నువ్వు సరిగ్గా చేస్తే కుక్కలు కూడా తమ పని సరిగ్గా చేస్తాయి అన్నాడు తాత. అది మొదలు గొర్రెల కాపరి తన కుక్కలకు కడుపు నిండా తిండి పెడుతూ వచ్చాడు. మొదటి రోజు ఒక గొర్రె కూడా పోలేదు. రెండో రోజు చీకటి పడే వేళకు 2 తోడేళ్లు మందకేసి వచ్చాయి. పదండి, మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు, మీ ఎంగిలి మాకు అక్కర్లేదు అని ఒక కుక్క మరిగింది. వెళ్ళకండి అన్నాలారా, వచ్చి మీ కడుపు నించుకుని మాకు కూడా ఇంత పెట్టండి అని రెండో కుక్క మరిగింది. తోడేళ్లు రెండో కుక్క మాటలే నమ్మాయి. ఎందుకంటే కుక్కలు ఎన్నడూ తమకు ఎదురు చెప్పిన పాపాన పోలేదు. ఆ ధైర్యంతో అవి మందలో ప్రవేశించాయి. అంతే, మరుక్షణమే కాపాల కుక్కలు 2 భయంకరంగా అరుస్తూ వాటి మీద పడి వాటి చీల్చి చెండాడి చంపేశాయి. కథ సమాప్తం. 4వ కథ పాతాళ నాగు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎల్ అనంతయ్య గారు. పూర్వకాలం సోనా నది తీరాన ఉండే ఒక గౌడ నగరానికి మహీపాలుడు అనే ఆయన రాజుగా ఉండేవాడు. యువరాజుగా ఉండే కాలంలో అతను తన భార్యతో సహా నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదిలో చేపలు పట్టుతున్న కొందరు బెస్తలు అతడికి ఒక బుట్టలో 3 పెద్ద చేపలు పెట్టి బహుమానంగా ఇచ్చారు. వాటిని వాళ్ళు రాజభవనానికి చేర్చుతామన్నారు. కానీ మహీపాలుడు తానే పట్టుకుపోతానని చెప్పి చేపల బుట్టను తీసుకున్నాడు. ఆ తర్వాత అతని భార్యతో సహా కొండను చుట్టి నగరానికి వస్తూ కొండ ఏట వాళ్ళలో ఒక పెద్ద బండరాయిపైన కూర్చొని తనకు బెస్తలు బహూకరించిన చేపలను పరీక్షించసాగాడు. అవి నదిలో సాధారణంగా దొరికే చేపల కన్నా పెద్దవి, మేలుజాతివి. మహీపాలుడి భార్య చేపలను పరీక్షగా చూస్తూ ఆ పురుగేమిటి అనేది కొంచెం భయపడుతూ, బుట్టలో 3 చేపలు కాక ఒక పురుగు కూడా ఉన్నది. అది నల్లగాను వికారంగాను ఉండి 5-6 అంగుళాల నిడివి ఉన్నది. దాని కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి. తోక మెలికలు తిరిగిపోతున్నది. చిచి, ఇదేదో విషపురుగు, అవతల పారేయండి అన్నది మహీపాలుడి భార్య. మహీపాలుడు ఆ పురుగును తోక ఎత్తిపట్టి సమీపంలోనే ఉన్న ఒక పాడుపడ్డ బావిలో పడేశాడు. కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తలు ఇంటికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్ది కాలానికే మగధ రాజ్యానికి అంగరాజ్యానికి పెద్ద యుద్ధం జరిగింది. మహీపాలుడు తన తండ్రి వెంట మగధ తరఫున యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో మగధకు విజయం లభించింది. కానీ మహీపాలుడి తండ్రి మరణించాడు. మహీపాలుడు తన నగరానికి తిరిగి వస్తూ తన రాజ్యంలో కళాకాంతులు లేకపోవటం గమనించాడు. నగరం వెలుపల పొలాలు పాడై ఉన్నాయి. కొన్ని పల్లెలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. మహీపాలుడు ఇంటికి చేరుతూనే ఈ ప్రాంతాలకు ఏదో పీడ పట్టినట్టున్నదేమిటి అని అడిగాడు. అవును, పీడే పట్టింది. ఆ పీడను మీరే పెంచి పెద్ద చేశారు. ఆ రోజు మీరు పాడుపడ్డ బావిలో వేసిన పురుగు ఒక పాతాళ నాగు. మామూలు పాము పిల్ల అయితే మనం పోల్చుకోగలిగి ఉందము.
ఆ పాతాళ నాగు అంత చిన్నపిల్లగా బెస్తవాళ్ల బుట్టలోకి ఎలా వచ్చిందో తెలియదు. అది బావిలో పెరిగి పెద్దదైంది. ఇప్పుడు అది 20 బారుల పాము. ఆకలి వేస్తే దాని నోటి నుంచి మంటలు వస్తాయి. అది ఆహారం కోసం ఎంత మేర తిరిగితే అంత మేర చెట్లు చేమలు మాడిపోతాయి. చివరకు రాళ్ల లాంటివి కూడా కమిరిపోతాయి. ఈ పాతాళ నాగు మనుషులను జంతువులను మింగటం లేదు, అంతవరకు మేలే. అది పాలు తాగుతుందని మన ప్రజలు కనిపెట్టి రోజు 4 గంగాళాల పాలు తీసుకుపోయి కొండ కింద ఉంచుతున్నారు. అది ప్రతి ఉదయం వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి నది మధ్యగా ఉండే రాతికి చుట్టుకుని పడుకుంటుంది. పాతాళ లోకానికి తిరిగిపోయే మార్గం దానికి తెలియదులాగా ఉన్నది అన్నది మహీపాలుడి భార్య. పాతాళ నాగులు వేల కొద్ది సంవత్సరాలు బతుకుతాయంటారు. ఈ నాగును చంపకపోతే ప్రమాదమే. ఈ పాముకే రోజు 4 గంగాళాల పాలు పోసి మన ప్రజలు ఏం తాగుతారు, పిల్లలకేం పోస్తారు అన్నాడు మహీపాలుడు. జనం అల్లాడిపోతున్నారు. ఒక్కొక్క రోజు ఆ పాముకు కావలసిన పాలు ఉండవు. ఆ రోజు అది ఆకలి తీరక తన ఇష్టం వచ్చిన చోటుకల్లా పోతుంది. దారిలో ఏది ఉంటే అదంతా దాని నోటి మంటలకు ఆహుతి అయిపోతుంది. ఈ నాగుతో చాలా బాధగా ఉన్నది అన్నది మహీపాలుడి భార్య. దీన్ని నేను ఎలాగైనా చంపి తీరుతాను అంటూ అతను నదీ ఒడ్డుకు వెళ్ళి నీటి మధ్యగా పొడుచుకు వచ్చే గండశిలను 9 సార్లు చుట్టి నిగనిగలాడుతూ మెరుస్తున్న నల్లటి శరీరం గల నాగును చూశాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ ప్రతిరోజు అది పాలు తాగే తొట్టిని కొండ శిఖర మలుపులో చూశాడు. మర్నాడు ఉదయం మహీపాలుడు తన పెద్ద ఖడ్గాన్ని తీసుకుని పాతాళ నాగు పాలు తాగే చోటుకి వెళ్ళాడు. అది తొట్టులోకి తల లోతుగా దూర్చి పాలు తాగేస్తున్నది. దాని మిగతా శరీరం బయట ఉన్నది. అదే మంచి అవకాశం అనుకుని మహీపాలుడు గబగబా దాన్ని సమీపించి తన చేతగల ఖడ్గంతో దాని శరీరాన్ని 2గా తెగనరికాడు. ఆ దెబ్బతో తల భాగం కూడా బయటపడిపోయింది. నాగు ఇక చచ్చిపోయింది అనుకున్నాడు మహీపాలుడు. దాని శరీరపు ఖండాలు 2 గిజగిజా తన్నుకోవటం కూడా అతను చూశాడు. అలా తన్నుకుంటూ అవి ఒకదాన్నొకటి చేరి తెగిన చోట చిత్రంగా అతుక్కుని ఏకమయ్యాయి. నాగు ఎప్పటిలాగా అయిపోయి అతని కేసి తిరిగి భయంకరంగా అతని వైపు మంటలు చిమ్మసాగింది. మహీపాలుడు కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్ళి వెనక్కి చూస్తే ఆ నాగు నదికేసి వెళుతూ కనబడింది. మహీపాలుడు ఇంటికి తిరిగిపోయి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఈ నాగును కత్తితో చంపడం అసంభవం. దాన్ని 100 ముక్కలు చేస్తే 100 తిరిగి అంటుకుంటాయి. ఇంకెలా చంపేటట్టు అన్నాడు మహీపాలుడు. గౌడ నగరంలో గొప్ప జ్ఞాని అని పేరు గల వృద్ధుడు ఉన్నాడు. ఎటువంటి గడ్డు సమస్య వచ్చినా ఆ వృద్ధుడు ఉపాయాలు చెప్పేవాడు. మహీపాలుడు తన భార్య సలహాపై ఆ వృద్ధుడిని రాజభవనానికి పిలిపించి తగిన గౌరవ మర్యాదలు చేసి పాతాళనాగు సమస్య వివరంగా చెప్పాడు. వృద్ధుడు కాసేపు కళ్ళు మూసి ఆలోచించి, రాజా, పాతాళనాగు జయించాలంటే దానితో నువ్వు నీటిలోనే పోరాడాలి, మార్గంతరం లేదు అన్నాడు. ఈ సలహా మహీపాలుడికి మరీ విడ్డూరంగా కనబడింది. నేల మీద చంపడానికి సాధ్యం కాకుండా ఉన్న ఆ నాగు నీటిలో తన చేత చస్తుందా? అదీ కాక నది బాగా పూర్తిగా ప్రవహిస్తూ మంచి ఒరవడి మీద ఉన్నది. ఆ నీటిలో నిలబడటమే కష్టం. ఇక నాగుతో యుద్ధం చేయడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు వృద్ధుడు సమాధానాలు ఇవ్వలేదు. నాకు తోచింది చెప్పాను. ప్రజలను కాపాడటానికి ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ వృద్ధుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎంత అసాధ్యమైన వృద్ధుడు చెప్పింటే చేయి నిశ్చయించి మహీపాలుడు నాగు పాలు తాగడానికి వెళ్లే సమయానికి అది రోజల్లా శిలను చుట్టుకుని పడుకునే చోటుకి వెళ్ళాడు. ఆ శిల ఇంచుమించు నది మధ్యలో ఉంది. రాజు నదిలో దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ ఎలాగైతేనేమి శిలను చేరుకుని దాని మీదకెక్కి ఖడ్గం చేతపట్టి సర్వసిద్ధంగా నిలబడ్డాడు. కొంతసేపటి నాగు పాలు తాగడం ముగించి తన స్వస్థానానికి తిరిగి వచ్చి తన రాతి మీద ఎవరో నిలబడి ఉండటం చూసింది. అది నీటిలోకి పాకి ఈదుతూ శిలను సమీపించి అతి వేగంగా శిల చుట్టూ తిరగసాగింది. మహీపాలుడు దానికేసి దిగ్భ్రాంతుడై చూడసాగాడు. ఎందుకంటే శిల చుట్టూ పాము శరీరం ఉన్నది. దాని తల ఎక్కడో తోక ఎక్కడో తెలియరావటం లేదు. ఇంతలో అతని కాలికి ఏదో చుట్టుకుని అతన్ని నీటిలోకి బలంగా గుంజసాగింది. అది నాగు తోక. మహీపాలుడు తన వాడి అయిన ఖడ్గంతో నాగు తోక భాగాన్ని టక్కున నరికాడు. అది అతని కాలి నుంచి ఊడి నీటిలో పడి ప్రవాహాన్ని కొట్టుకుపోయింది. వృద్ధుడి సలహాలో ఉన్న కిటికేమిటో ఇప్పుడు మహీపాలుడికి అర్థమైంది. అతనికి నాగు భయం పోయింది. అతను రాతి మీద నుంచి నీటి మట్టానికి దిగివచ్చి నాగు శరీరాన్ని అందిన చోటనల్లా నరకసాగాడు. ఖండాలు చేసేశాడు. ఒక్కొక్క ఖండము నీటి వెంబడి కొట్టుకుపోతూ ఉంటే అతనికి పరమానందం కలిగింది. ఇక ఈ ఖండాలు ఎప్పటికీ కలుసుకోలేవు.
నాగు తలభాగం కూడా కొట్టుకుపోవడం కళ్ళారా చూశాక మహీపాలుడు ఒడ్డుకు ఈది ఇంటికి తిరిగి వెళ్ళి తన నగరానికి నాగు బాధ వదిలించిన వృద్ధుడికి అంతులేని కానుకలు సమర్పించి సన్మానించాడు. అయితే ఒక్క విషయం రాజు గ్రహించలేదు. వృద్ధుడు పాతాళ నాగుకు కూడా గొప్ప సహాయం చేశాడు. పాతాళ నాగులకు చావు లేదు. రాజు నరికిన 4 ఖండాలు కాలక్రమాన సముద్రం చేరుకుని అక్కడ ఒకదాన్నొకటి కలుసుకున్నాయి. అక్కడ కొందరు నాగులు ఈ కొత్త నాగును చూసి తమవాడే అని గుర్తించి తమ లోకానికి తీసుకుపోయాయి. కథ సమాప్తం. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కూడా నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని తప్పక కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.